హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కాజీ లైఫ్ విత్ వాణి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మనం సాఫ్ట్గా జ్యూసీగా ఫస్ట్ టైం చేసే వాళ్ళకి కూడా పర్ఫెక్ట్గా వచ్చే గులాబ్ జామున్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. చాలామందికి గులాబ్ జామున్ చేసుకుంటే లోపల సరిగ్గా ఉడకకుండా పిండి పిండిగా ఉంటుంది అంటారు కదా. కానీ ఒక్కసారి నేను చెప్పే ఈ మెథడ్లో ట్రై చేసి చూడండి. క్రాక్స్ లేకుండా ఇన్సైడ్ కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యి సూపర్ సాఫ్ట్గా ఉండే గులాబ్ జామున్ వస్తాయి. ఇంకా ఆలస్యం ఎందుకు, లెట్స్ జంప్ ఇన్ టు అవర్ రెసిపీ. ముందుగా గులాబ్ జామున్కి కావాల్సిన పాకాన్ని అయితే సిద్ధం చేసుకుందామండి. మనం కనుక పిండి ముందే కలిపి పెడితే మన పిండి డ్రై అయిపోయి గులాబ్ జామ్కి క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. సో ఇంకా లేట్ ఎందుకు, పాకాన్ని అయితే సిద్ధం చేసుకుందాం రండి. ఫస్ట్ ఒక బౌల్ తీసుకొని దానిలోకి 4 కప్స్ ఆఫ్ షుగర్ని యాడ్ చేయండి. నేను ఇక్కడ 125 ml కప్ అనేది యూస్ చేస్తున్నానండి. అంటే అప్రాక్సిమేట్లీ 500 గ్రామ్స్ ఆఫ్ షుగర్ అనమాట. దానిలోకి మనం 3.5 కప్స్ ఆఫ్ వాటర్ని యాడ్ చేయాలి. ఇందాక మనం ఏ కప్పుతో అయితే షుగర్ తీసుకున్నామో ఆ కప్పుతోనే వాటర్ని అనేది తీసుకోవాలండి. నేను ఇక్కడ 250 గ్రామ్స్ ఆఫ్ గులాబ్ జామున్ పిండికి ఎంత షుగర్ అండ్ వాటర్ కావాలో చెప్తున్నాను. సో మీరు తీసుకునే పిండి క్వాంటిటీని బట్టి మెజర్మెంట్స్ అనేవి ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేసుకోండి. తరువాత మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి షుగర్ కంప్లీట్గా మెల్ట్ అయ్యేంత వరకు బాయిల్ చేయండి. గుర్తుపెట్టుకోండి, గులాబ్ జామ్ పర్ఫెక్ట్గా రావాలి అంటే ఈ పాకం కన్సిస్టెన్సీ అనేది చాలా ఇంపార్టెంట్. సో మరి ఎక్కువగా ఉడికించకండి, జస్ట్ షుగర్ మెల్ట్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది. చూసారు కదా, ఇక్కడ నా షుగర్ అంతా మెల్ట్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి 1 టీ స్పూన్ ఆఫ్ ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకోవడం వల్ల మన గులాబ్ జామ్ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇలా ఇలాచీ పౌడర్ యాడ్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక 2 మినిట్స్ వరకు బాయిల్ చేయండి. తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని లిడ్ పెట్టి క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన గులాబ్ జాములు తయారు చేసుకోవడానికి పిండి ఎలా కలుపుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్స్ ఆఫ్ గులాబ్ జామున్ పౌడర్ని తీసుకోవాలండి. మీరు ఏ బ్రాండ్ గులాబ్ జామ్ పౌడర్నైనా తీసుకోవచ్చు. నేను ఇక్కడైతే ఎంటీఆర్ గులాబ్ జామున్ మిక్స్ అనేది వాడుతున్నాను. దీంట్లోకి మనం ఏ కప్పుతో అయితే గులాబ్ జామున్ తీసుకున్నామో ఆ కప్పుతోనే సగానికి పైగా ఉండేలాగా వాటర్ కానీ మిల్క్ని కానీ తీసుకోవాలి. నేను ఇక్కడైతే మిల్క్ వాడుతున్నానండి. మిల్క్ వాడటం వల్ల మన గులాబ్ జామ్ అనేది ఇంకా సాఫ్ట్గా వస్తుంది. తర్వాత ఈ పాలని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలండి. మరీ గట్టిగా కలపకూడదు, చాలా జెంటిల్గా కలుపుకోవాలి. చపాతీ పిండిని కలిపినట్టు గట్టిగా కలిపినట్లయితే మనం గులాబ్ జాములు చేసేటప్పుడు క్రాక్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అందుకే కేవలం మునివేళ్ళను మాత్రమే యూస్ చేసుకొని చాలా జెంటిల్గా పిండిని కలుపుకోవాలి. పిండి మరీ గట్టిగా కానీ లూజ్గా కానీ ఉండకూడదండి. ఇక్కడ చూపించిన విధంగా ఈ మాత్రం కన్సిస్టెన్సీతో ఉంటే సరిపోతుంది. తరువాత పిండిని ఒక బౌల్లో పెట్టేసుకొని ఒక వెట్ క్లాత్ని దాని మీద వేసేసుకొని ఒక 15 మినిట్స్ వరకు కదిలించకుండా పక్కన పెట్టేసేయాలి. 15 నిమిషాల తర్వాత దాన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని ఇక్కడ చూపించే విధంగా మీ 2 అరచేతుల మధ్యలో కొంచెం కొంచెం పిండిని తీసుకొని రౌండ్గా ఉండే బాల్స్ లాగా చేయాలి. బాల్ సైజ్ అనేది మీ ఇష్టం అండి. కావాలంటే చిన్నవిగా చేసుకోవచ్చు, ఇంకా పెద్దవిగా కూడా చేసుకోవచ్చు. కానీ ఇక్కడ నేను చూపించే బాల్ సైజ్ అనేది గులాబ్ జామున్కి చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది. అలాగే మీరు బాల్స్ చేసేటప్పుడు ఎటువంటి క్రాక్స్ రాకుండా చూసుకోండి. చూసారు కదా, బాల్ అనేది ఎంత నీట్గా ఉందో. చూపించిన విధంగా పిండి మొత్తాన్ని ఇలాగే చిన్న చిన్న బాల్స్గా చేసుకొని ఇందాక మనం వేసుకున్న వెట్ క్లాత్ని మళ్ళీ దీని మీద వేసి పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు మన గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి పాన్ పెట్టి అందులోకి ఆయిల్ కానీ గీని కానీ తీసుకోవాలండి. నేను ఇక్కడ మాత్రం ఆయిల్ తీసుకుంటున్నాను. గులాబ్ జామున్ ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువే పడుతుంది. మన గులాబ్ జామున్ అందులో వేస్తే కంప్లీట్గా డిప్ అయ్యేంత ఆయిల్ ఉండేలా చూసుకోవాలి. మంటని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే పెట్టి ఆయిల్ని హీట్ చేయండి. ఎందుకంటే మంట ఎక్కువగా ఉన్నట్లయితే గులాబ్ జామున్ అనేవి త్వరగా మాడిపోతాయి. మన గులాబ్ జాముల్ని ఫ్రై చేయడానికి ఆయిల్ అనేది మరీ ఎక్కువగా కాలకూడదు, అలా అని తక్కువగా కూడా కాలకూడదండి. ఎలా చూసుకోవాలి అంటే ఒక చిన్న గులాబ్ జామున్ బాల్ని ఆయిల్లోకి వేస్తే అది ఇమీడియట్గా పైకి వస్తే మన ఆయిల్ అనేది ఫ్రై చేయడానికి రెడీ అయిపోయినట్లే. చూసారు కదా, నా ఆయిల్ అనేది బాయిల్ అయిపోయిందండి. ఇప్పుడు నిదానంగా ఒక్కొక్క గులాబ్ జామున్ని ఆయిల్లోకి వేసుకోవాలండి, ఒకదాని తర్వాత ఒకటి. గులాబ్ జాములు ఫ్రై చేయడానికి ప్యాన్ అనేది కొంచెం స్పేషియస్గానే ఉండాలండి. ఓవర్ క్రౌడీగా అన్ని బాల్స్ని వేయొద్దు.
ఇప్పుడు మనం వేసిన బాల్స్ అన్నిటిని ఇలా తిప్పుకుంటూ అన్ని సైడ్స్ ఈక్వల్గా కుక్ అయ్యేలాగా బాయిల్ చేసుకోవాలండి. కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవడం వల్ల మన గులాబ్ జాములు అనేవి అన్ని సైడ్స్ సేమ్ కలర్ అనేది వస్తుంది. ఇలా లైట్ గోల్డెన్ బ్రౌన్ షేడ్ వచ్చిన తర్వాత వాటిని తీసేసి ఇమ్మీడియట్గా లూక్ వామ్గా ఉన్న షుగర్ సిరప్లోకి వేసేసేయాలి. గుర్తుపెట్టుకోండి, మనం గులాబ్ జాములు తీసిన వెంటనే ఇమ్మీడియట్గా షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ అనేది చేసుకోవాలి. షుగర్ సిరప్ కనుక లైట్గా వామ్గా లేకపోయినట్లయితే కొంచెం హీట్ చేసుకోండి. అలాగా మన గులాబ్ జాములన్నింటినీ అయిపోయేంత వరకు బ్యాచెస్గా ఫ్రై చేసుకొని షుగర్ సిరప్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అన్ని గులాబ్ జాములు అయిపోయిన తర్వాత ఒక 2 అవర్స్ వరకు దాని మీద లిడ్ పెట్టి క్లోజ్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. 2 అవర్స్ తర్వాత మన గులాబ్ జామున్ అయితే చూసారా ఎంత జ్యూసీగా కలర్ఫుల్గా ఉందో. చూసారు కదా మన గులాబ్ జామ్ ఎంత ఈజీగా తయారైపోయిందో. మీరు కూడా మీ ఇంట్లో ఈ రెసిపీని ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్స్లో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Lots of love. Bye bye.